దేవుడు అతనికి కలగజేశాడు. ఈరోజు నీవు నేను కూడా యోబులాగా ఉండగలిగితే, యోబులాగా భక్తి చేయగలిగితే, యోబులాగా చెడుతనాన్ని విసర్జించగలిగితే, యోబులాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, యోబులాగా ఎక్కడ చిన్న విషయంలో కూడా పాపము లేని వారంగా గనక ఉంటే, నిష్కల్మషులుగా ఉంటే, నిర్దోషిగా గనక ఉంటే, యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యోబు చూపించినటువంటి భక్తి, బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు బంధకాల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ఇటు చూసిన ఈ బంధకాలు సంఖ్యలతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటున్నావా? అయితే భయపడకు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండు. మరలా నిన్ను నీ కోటలోనికి తీసుకొస్తాడు దేవుడు. నిరీక్షణ కలిగి ఉన్న వారిని రెండంతలుగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక.